హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో మన ఛానల్ని సపోర్ట్ చేయాలంటే కింద ఏంజల్ బ్రోకింగ్ అండ్ అలిస్ బ్లూ డిమాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి లింక్ ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ ఇచ్చి అకౌంట్స్ ఓపెన్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేశాను. దాని మీద క్లిక్ ఇచ్చి ఫాలో అవ్వండి. సో ఇంకా అనాలిసిస్లోకి వస్తే, నిన్న నేను ఏం చెప్పానంటే, ఇక్కడ మనకి సైడ్ వేస్ ఓపెన్ అయినా కానీ, స్మాల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కానీ మనకి ఏమైందంటే దగ్గర ఈ రేంజ్ వరకు వెళ్తుంది అని చెప్పాను. ఆల్మోస్ట్ 34,600 నుంచి 34,700, 500 ఈ రేంజ్ వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సైడ్ వేస్ అయ్యి బ్రేక్ అయితేనే మనం పైన పొజిషన్స్ తీసుకోవాలని చెప్పాను. సో మనకి ఈరోజు ఏమైందంటే, అది పైకి బదులు కిందికి బ్రేక్ అయింది. సో కిందికి బ్రేక్ అయినప్పుడు మనకేంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకునింది. మేజర్ సపోర్ట్ వచ్చి ఇక్కడ అనమాట. సో ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకునింది 34,200 దగ్గర. సో రేపటి అనాలిసిస్ మనం చూస్తే, రేపు గిన ఎక్కడైనా మార్కెట్లో గ్యాప్ అప్ గిన అయ్యిందంటే, అంటే దీన్ని 34,400 దగ్గర కానీ 34,600 దగ్గర కానీ ఎక్కడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యిందంటే ఈ రేంజ్లో ఉంటుందండి. 34,800 నుంచి 34,000 మధ్యలోనే మార్కెట్ కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పైరీ ఉంది కాబట్టి. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి 34,000ని బ్రేక్ చేసింది అనుకుందాం ఫస్ట్ 15 మినిట్స్లోనే. ఓకే, సో బ్రేక్ చేస్తే మనకేంటంటే ఇక్కడ ఈ 34,000 అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేసి తర్వాత మనకి ఈజీగా 33,750 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే, స్ట్రిక్ట్ స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మళ్ళీ దీన్ని బ్రేక్ చేసిందంటే మనకి 33,400కి ఇంకా ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీనికి ఏం చేయాలంటే 34,000 అనేది బ్రేక్ కావాలి మనకి, అది ఇంపార్టెంట్. లేదు అలా కాదు, ఫుల్గా గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, ఫ్లాట్గా కాకుండా ఫుల్గా గ్యాప్ డౌన్ అయ్యి ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయితే కొంతవరకు పైకి వచ్చినా కానీ మనకి ఇక్కడ 34,000 అనేది రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో పూర్తిగా గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ దీన్ని టచ్ చేసినప్పుడు మనకి ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు ఎక్కడ ఓపెన్ అయ్యిద్ది, ఏ సపోర్ట్ని బ్రేక్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ ఈ సపోర్ట్ని బ్రేక్ చేసిందంటే అప్పుడు 33,750 ఇవన్నీ ఏమైతాయి, మనకి రెసిస్టెన్స్ లెవెల్ అవుతాయి అనమాట. సో దాని ప్రకారంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో దేన్ని, ఏ సపోర్ట్ని బ్రేక్ చేస్తుందో ఆ సపోర్ట్ రెసిస్టెన్స్గా మారిపోద్ది. 34,000, 33,750 అనేది మనం చూసుకొని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సెల్ సైడ్ ఏది బ్రేక్ చేసినా కానీ, ఎందుకంటే ఏది బ్రేక్ చేసినా కానీ ఆ బ్రేక్ అయిన తర్వాత ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ చేయడం వల్ల కింద సపోర్ట్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సిమిలర్లీ మీరు నిఫ్టీని చూసుకున్నారంటే, నిఫ్టీ కూడా అంతే అండి. రేపు గ్యాప్ అప్ ఏమన్నా ఓపెన్ అయ్యి ఇక్కడెక్కడన్నా అంటే 16,300, 250 ఈ రేంజ్లో, 250, 300 మధ్యలో అయితే ఇది ఏమైందంటే ఈ మధ్యలోనే కొట్టుమిట్టాడే ఛాన్సెస్ ఉంది. అంటే 16,400 నుంచి 200 వరకు. అలా కాకుండా స్టార్టింగే మనకి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 16,200 బ్రేక్ ఇచ్చిందంటే తర్వాత 16,200 అనేది రెసిస్టెంట్గా యాక్ట్ చేస్తూ మనకి నెక్స్ట్ సపోర్ట్ ఏంటి 16,100 వరకు వస్తుంది. వచ్చిన తర్వాత మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ఏం చేస్తాము, వెయిట్ చేస్తాము. ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయితే మన స్టాప్ లాస్ హిట్ అయితే, ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనకి ఇంకా ప్రాఫిట్స్ వస్తాయి. మన ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇంకొకటి ఏంటంటే, మెయిన్ అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ టైం స్పెండ్ చేస్తే, అంటే టాప్ రెసిస్టెన్స్ దగ్గర టైం స్పెండ్ చేసింది 12:30 వరకు, అంటే దీన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. సో జాగ్రత్తగా ఉండండి. అప్ సైడ్ ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తున్నా కానీ, అప్ సైడ్ ఓపెన్ అయ్యి కొంచెం కూడా కిందికి రాకుండా, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం కూడా కిందికి రాకుండా దీన్ని ఇమీడియట్గా బ్రేక్ చేసిన వెంటనే మీరు ఏం చేయొచ్చు, బై పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి చాలాసార్లు టెస్టెడ్ అయినాయి. మీరు బ్యాంక్ నిఫ్టీ కానీ చూసారంటే చాలాసార్లు టెస్టెడ్ అయినాయి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయిపోయి, ఓకే, ఇక్కడ ఎక్కడన్నా ఓపెన్ అయిపోయి డైరెక్ట్గా ఫస్ట్ క్యాండిలే బ్రేక్ చేసినా కానీ, లేకుంటే టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నా కానీ, 34,800 దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నా కానీ దీన్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇది కూడా. సో అదండి ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు సెలవు, బాబాయ్.